ప్రత్యమేరము తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టని ముత్యానికి. అవునవును, ఎవరి మాటలు వారికి వింపుగానే ఉండను. ఈ పూటనెవరో తప్పగా పైకి మెచ్చింది అన్నారని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మాయమ్మను ఎవరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంగా ముస్తాబాయి కూర్చుందులకు కలిగిన ఫలం ఇది. అదేమిట గాని మీ మగవారు మా ఆడువారిని నమ్మరు ఎందుకని? ఏ చండాలుడు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోరు. ఇంత అలుకెందులకు ఉండబలను ఉడలమండాసేమా పోలేము. పొరపాటు గాని సుబ్బుశెట్టి అందులకు వచ్చినాడు. అదిగో ఇకనేమి మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూసినాను. వీధి గుమ్మమ్మను వచ్చనుచో మీ అమ్మ కంటబడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కడకు వచ్చరికి తడాలు అతను తలుపు తెరుచుకొని బడాలు బయటకు వచ్చినాడు. ఆ పాటు అతను చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానము కలుగుకున్నట్టు కోడికములాడుచు కొంత దూరం వెంట వెళ్ళాను. ఎందుకు వేధించాలని అడగలేకపోయారా? అడిగా. ఏదో మేళ్ళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పే కదా, ఇక మీ సందేహం ఏమిటి? నా సందేహమా? అవును. చెప్పదా కోపగించుకోరు. కోపం ఎందులకు? నా ఎంతమైన పాపం ఉంటే కదండి. శభాష్, అది మాట చెప్పదు. మేళ్ళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మముల బొక్క ఎన్నరుచు పెరటి దాన్ని పోవటయ్యాలయా ముఖం చిట్టిస్తున్నావు. అప్పుడే వచ్చినదా కోపం. ఆ పైసలు కూడా అడగలేకపోయారా? అందులో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాదరపు చేత కుశల ప్రశ్నలు వేయచ్చు పోతి అందువల్ల అడుగుటకు అవకాశం కొద్ది. అట్లా నేనే చెప్పిన ఆలకింపుడు ఏమది? మేళం గురించి మాట్లాడుకై మాయమ్మ అతని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన మర్యాద చేయటం ధర్మం కదండి. కూర్చున్నమని కుర్చీ వేసి తాంబూలమీగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు. అలాంటి వాళ్ళను గుమ్మములోనికే రానివ్వకూడదు. ఇంట్లో అందుకు నాకు చిరాకు వచ్చి చప్పున మీదకి చక్కపోతిని. మాయమ్మ నా మనసు కొనపుట్టి తోడు చుప్పుడుకనే విషయం మీద అతని పెరడుగమ్మను తీసుకొని పోయి ఆ దానిని అవలకు సాగనంపినది. నమ్ముడు నమ్మక పండు నర్సింగ్ సంగతి మాత్రమే. అంతేనండి. ఈ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలుసంత అబద్ధము చెప్పవని ఏనా నమ్మకం? మీ తోడనే కాదు, నేను ఎవరి తోడనో అబద్ధం ఆడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించటకు ఇదే కారణం కదా.
విషయమేమి ఎవరి మాట అయ్యేలా నేను నిన్ను ఎన్నిసార్లు ఎందరూ వాగబలజే కందు మాత